హాయ్ నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు మన కిచెన్. రైట్, ఈరోజు మనం చేయబోయే ఇంగ్రీడియంట్ కాజు టొమాటో రైస్. రైట్, సో ఫస్ట్ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. బట్ ఇంగ్రీడియంట్స్ చూసే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, హోప్ యు ఆర్ ఆల్ సేఫ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, అవసరం అయితేనే బయటికి వెళ్ళండి దయించి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యింది అని అంటున్నారు కరోనా. సో సాధ్యమైనంత వరకు ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఇంటికి వచ్చే ముందు మాత్రం 101% హ్యాండ్స్ వాష్ చేసుకోండి, మాస్క్ పెట్టుకోండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క జాగ్రత్తలు మాత్రం మీరు తీసుకోవాలి. ఇదే కాకుండా ఫ్యూచర్లో మేము సమ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ బూస్టర్ టీ లాంటిది వీ వాంటెడ్ టు గివ్ యూ అ గుడ్ రెసిపీ. అది కూడా తొందరలోనే నెక్స్ట్ దీంట్లో ఇచ్చేస్తాము. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కనుక మనకు కావాల్సింది కాజు టమాటా కదా. ఫస్ట్ మనకు కావాల్సింది క్యాష్యూ, రైట్, కాజు. దెన్ అలాగే తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో, అలాగే ఆనియన్స్, అలాగే రైస్. అవి కాకుండా మన మసాలా దినుసులు, ఇండియన్ స్పైసెస్ విచ్ ఆర్ వెరీ గుడ్, జాజికాయ, జాపత్రి, దాల్చిని. సో ఈ స్పైసెస్ తినడం వల్ల మనకు చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయండి. అవి కాకుండా పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత కావాల్సిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, ప్రతి ఒక్క వంటలోనే మనం ఎక్కువ వాడేది కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే కారం, పసుపు, ఉప్పు, అలాగే ధనియాల పొడి. రైట్, సో మరి ఇంకెందుకు ఆలస్యం, అసలైన ఇంగ్రీడియంట్ ఆయిల్ మర్చిపోవద్దు. బట్ యూ హ్యావ్ టు యూజ్ ద లెస్ ఆయిల్. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, మనము వంటలోకి వెళ్ళిపోతామా, రెసిపీలోకి. లెట్ మీ కాల్ మై బ్యూటిఫుల్ బాయ్, ప్లీజ్ కమ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. యువర్ కిచెన్ ఓన్లీ. సో ఇంగ్రీడియంట్స్ అని చెప్పావా? ఫస్ట్ అందరూ బాగున్నారు లేదా అడిగేవా? అందరు బాగున్నారా? అందరూ సేఫ్గా ఉన్నారా అని అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉండండి, ఎక్కడికైనా బయటికి వెళ్తే మాస్క్ వేసుకోండి తను చెప్పేశాడు అనుకుంటా. బట్ ఫిర్బీ నేను మళ్ళీ చెప్తున్నాను, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. సో ఇంగ్రీడియంట్స్ అన్ని తను చెప్పేశాడు కాబట్టి లెట్స్ గెట్ ఆన్ టు రెసిపీ. సో ఫస్ట్ ఓకే, సో ఫస్ట్ ఆయిల్ పోసుకుని దీనికి ఫస్ట్ ఇనీషియల్గా నేను చాలా లెస్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది దేనికి అంటే నేను లాస్ట్లో మన గార్నిష్ కోసం నేను కొంచెం క్యాష్యూస్ వాడతాను. సో దానికోసమని లైట్గా సార్ట్ చేయడానికి అనేసి నేను చాలా లిమిటెడ్ ఆయిల్ వాడుతున్నాను. ఆర్ యూ కెన్ ఆల్సో యూజ్ ఘీ ఆల్సో. యా, నెయ్యి కూడా మంచి ఇంగ్రీడియంట్ బికాజ్ ఎందుకంటే హెల్దీ ఫ్యాట్, రైట్. సో 1 స్పూన్ ఆఫ్ ఘీ ఎవ్రీ డే వుడ్ బి గుడ్. ఎందుకంటే ఆవు నెయ్యి ఇంకా చాలా మంచిది అంటారండి. సో మా అమ్మమ్మలు, మా నాన్నమ్మలు అవన్నీ చెప్తూ ఉండేవారు. ఆయిల్ ఎలాగైనా తక్కువ వేస్తలేదు, లేకపోతే ఎందుకంటే నేను పక్క నుంచి ఆయిల్, సాల్ట్ ఈ మధ్య తగ్గించాను. ఆయిల్ బేసికల్లీ నేను చాలా తక్కువ వేస్తానండి. సో జీడిపప్పు బ్రౌన్గా రావాలా? బ్రౌన్గా కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తే మనం అది పక్కకు పెట్టేసుకోవచ్చు. మాడనివ్వకండి. సో జాగ్రత్తగా కలుపుకుంటా చూడండి, బ్రౌన్గా రావాలి. ఇప్పుడు అన్నిటికన్నా మీకు మంచి సీక్రెట్ చెప్పనా, నేను ఈ మధ్యన బాగా గమనించింది ఏంటంటే వంట ఇంట్రెస్ట్గా చేస్తే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఐ థింక్. వంటకి మీరు మనసు పెట్టి ఇంట్రెస్ట్గా చేయండి, ఆ ఫుడ్ మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఇది మాత్రం నువ్వు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు లాస్ట్ 6 ఇయర్స్లో అండి కిచెన్లోకి వెళ్ళని మనిషి ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ ఐ మస్ట్ సే, నేను ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చెప్పాను, చాలా బాగా చేస్తున్నాడు. సో కొన్నిసార్లు నేను చేయకపోయినా తనే చేసి ఫీడ్ చేస్తూ ఉంటాడు. సో చూడండి, బ్రౌనిష్ కలర్లో చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మధ్య మధ్యలో కావాలంటే ఒకటి తీసుకుని తినొచ్చు, తప్పేం లేదు. కరోనా వల్ల తీసుకోకూడదు అది మధ్య మధ్యలో. బికాజ్ ఎందుకంటే మనం అంతా శానిటైజ్ చేసి ఉంటాం. వి టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ లైక్ ఎనీథింగ్. ఓకే అండి, నేను ఇది పక్కకు తీసేసుకుంటాను. తీసుకో.
ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఇంకొంచెం ఆయిల్ తీసుకుంటాను. నేను ఇక్కడ హార్డ్లీ 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను, అంతకుమించి ఎక్కువ కాదు. సో నేను ఫస్ట్ మసాలా దినుసులు వేస్తున్నానండి. మసాలా దినుసులు కాదు, మసాలా దినుసులు. ఓకే. ఇట్స్ బేసికలీ స్పైస్ అండి, బికాజ్ ఎందుకంటే బాగుంటుంది, రైట్? సో అది కొంచెం ఇచ్చేసిన తర్వాత నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ నేను ఇక్కడ ఐ వుడ్ సే నేను ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. సో ఇది కొంచెం షాలో ఫ్రై అయ్యేంత వరకు నేను ఐ విల్ సార్ట్ దిస్. వెరీ గుడ్. మధ్య మధ్యలో పొగుడుతూ ఉంటే తనకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. దేనికి పొగడ్డాం? చెప్పు, దేనికి పొగడం? వంట బాగా చేస్తుంది కదా, వంట బాగా చేస్తుంది కాబట్టి దానికోసం పొగడాలి కదండి, రైట్? సో బేసికల్గా ఇంకోటి ఏంటంటే మేము సరదాగా ఈ ఛానల్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఈ ఛానల్లో చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే వీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఏదో నార్మల్గా ఇదిగో ధనియాలు 100 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, ఆనియన్స్ 1 కిలో, అలా కాకుండా సో వీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ బికాజ్ ఎందుకంటే వీ వాంటెడ్ టు యూనో మేక్ ఏ గ్రేట్ ఫ్యామిలీ. సో మీరు సరదాగా వంట చేస్తున్నప్పుడు యూనో ఈ టైంలో ఎలాగా అలా నుంచుని అలా చూసుకుంటూ అలా కాకుండా కొంచెం ఇంటరాక్టివ్గా ఉంటే దట్ విల్ బి మోర్ ఫన్ అని దాని మా ఉద్దేశం. యా. ఓకే అండి, సో ఇది కొంచెం సాట్ అవనివ్వండి, కొంచెం మగ్గనిస్తే. ఇది కావాలంటే మీరు ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మీరు వేపుకోవచ్చు దీన్ని. ఉల్లిపాయ ఎప్పుడైనా సరే బాగా బ్రౌనిష్గా వస్తే చాలా దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్ రేట్ ఎంతుందో తెలుసు నీకు? నువ్వు నువ్వు తీసుకొస్తావు కదా. సో అప్పుడప్పుడు సామాన్లు కూడా కొంటూ ఉంటాయి, రైట్? ఈ మధ్యలో ఒక్కొక్కసారి 6 కిలోలు 100 రూపాయలు కూడా ఇచ్చేస్తున్నారు ఆనియన్స్. ఎప్పుడు కూడా కొంచెం నిలువ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే బేసికల్గా కొంచెం డ్రైగా ఉంటాయి, దానిపైన పొర కూడా బాగా వస్తే కనుక అవి నిలువ ఉంటాయని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. చిన్నప్పుడు మార్కెట్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం పేరెంట్స్తో. వీ యూస్ టు సీ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది లైట్ బ్రౌన్లో చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో ఇంకొంచెం సార్ట్ చేసి మనం వేరే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇది మీరు చూసినట్టయితే బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను క్యాష్యూని యాడ్ చేస్తున్నాను, మన వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. ఓవర్ యాక్షన్ కాదు భయ్యా, జస్ట్ నార్మల్ యాక్షన్ అయితే. ఎందుకంటే ఆ స్వెట్ అందులో పడింది అనుకో బాధపడాల్సిందే. చూడు ఎంత కష్టపడుతున్నామో. లేదా చాలా బాగా కష్టం. అమ్మాయిలందరూ కూడా అంటే అందరూ ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో చిన్నప్పటి నుంచి అమ్మ వంట తిని ఒక్కరోజు అలా చేస్తాను అనుకుంటే రోజు అలా చేస్తున్నాను. అబ్బా 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 అబ్బా. సో టేస్ట్ ఏది తిన్నా సరే మితంగా తినండి చాలు. దట్స్ మోర్ దెన్ యూనో ఫ్రీక్వెంట్ మీల్స్ అండ్ ఫ్రీక్వెంట్ స్నాక్స్ అంటాం, రైట్? సో అలా చేయడం వల్ల ఏంటంటే దట్ విల్ బి గుడ్ బికాజ్ ఎందుకంటే దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ నాట్ టు యునో ఇంక్రీజ్ యువర్ ఫ్యాట్ ఆర్ ఎనీథింగ్ అట్ ఆల్. చాలా బాగుంటుంది. ఓకే అండి, నేను నెక్స్ట్ టొమాటో వేస్తున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. సో నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి నేను ఒక 3 to 4 టొమాటోస్ తీసుకున్నాను. అంటే మీ కట్ చేసుకునే టొమాటో సైజ్ని బట్టి మీరు 3 or 4 అన్నది తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీడియం సైజ్ కాబట్టి నేను ఐ టుక్ 4 టొమాటోస్. సో ఇవి నేను యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. సో ఇది కొంచెం కలిపేసుకుని నేను ఇందులోకి 1 కప్ పుదీనా యాడ్ చేసుకుంటున్నానండి. దీంతో పాటుగా గ్రీన్ చిల్లీస్, చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. పుదీనా స్మెల్ చాలా బాగా వస్తుంది.
ఆవిరి చూసారు అసలు. ఇలాంటి మూమెంట్స్ ఏమైనా మొబైల్లో క్యాప్చర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీంతో పాటుగా సరే, నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇందులో నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తక్కువ ఏమని చెప్పినాం, ఓకే పర్వాలేదు, తక్కువ తింటే ఏమవుతుంది. 1 టీ స్పూన్ అంటుంది, టేబుల్ స్పూన్ అమ్మమ్మ. సో నేను నెక్స్ట్ టర్మరిక్ పసుపు యాడ్ చేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. నెక్స్ట్ వచ్చేసి కారం అండి, ఇది కూడా నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. గుడ్, ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి సో కారం యూ కెన్ వాచ్. సో ఇది గరం మసాలా పౌడర్ అండి, నేను ఇది కూడాను ఒక 3/4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ పచ్చి బఠానీ ఉందండి, పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేస్తున్నాను. పచ్చి బఠానీ రెగ్యులర్ దొరికేస్తే ఇదేమో నానపెట్టావా? అవును, పచ్చి బఠానీ సోక్ చేశారండి. సోక్ చేసిన పచ్చి బఠానీ అయితే ఇట్ బి గుడ్. సో ఇది మొత్తం మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు మగ్గనిద్దాం, ఒక 5 మినిట్స్ వరకు. అందరూ ఇంగ్లీష్ మీడియం అలవాటు అయిపోయి కొద్దిసేపు మగ్గనిద్దాం అలా. బేసికలీ ఏంటంటే మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ వెజిటబుల్స్ తర్వాత ఆవిరితో ఆ స్టీమ్తో కుక్ అవ్వడం వల్ల సో దట్ యాక్చువల్లీ యూనో ప్రాపర్గా కుక్ అయ్యి ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వంట కావాల్సిన లక్షణాలు ఏంటో మీకు తెలుసుకున్నారా? ఫస్ట్ అన్నిటికన్నా ముందు ముఖ్యం ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ కనుక వస్తే ఏదో భయ్యా ఏదో వండేసాం ఏదో తినేసాం అని కాకుండా యూ డోంట్ నీడ్ సిల్వర్ స్పూన్ టు కుక్ యూనో సిల్వర్ స్పూన్ టు ఈట్ ఫుడ్. సో you don't need silver spoon to eat food, you just need a good recipe. సో దాన్ని మీరు ఇంట్రెస్ట్తో చేస్తే వంట అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే అండి, ఒక 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి తీసి చూద్దాము. సో టొమాటో అంతా మగ్గి మనకి దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్, నేను ఇప్పుడు ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఇది నేను ఈ మిక్చర్లోకి నేను యాడ్ చేసేస్తాను. సో ఇది మొత్తం కలిపేసుకుందామండి ఇప్పుడు. సో కలర్ కాంబినేషన్ చూడండి, వైట్, గ్రీన్, రెడ్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా ఇప్పుడు. సో ఎక్కువ కలపకండి, కలిపితే రైస్ బాస్మతి రైస్ కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెమ్మదిగా చేసుకోండి. సో ఇప్పుడు ఫైనల్గా మనం వాటర్ యాడ్ చేసేద్దాము. సో నేను ఇప్పుడు ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను దీనికి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను. అంటే మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటే అదే గ్లాస్తో వాటర్ తీసుకుంటే బెటర్. బికాజ్ ఎందుకంటే ఇట్ కుక్ ఇన్ ఏ యూనో ప్రాపర్ వే. సో
ఓకే అండి, సో ఇది మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం కాబట్టి ఇది ఒక 8 to 10 minutes లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనిద్దాం. సో దెన్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం కుక్ అయిందో లేదో. వావ్, స్మెల్ హారతి కాదు అది, దాన్ని ఓపెన్ చేసిన వెంటనే వచ్చిన స్మెల్. ఇప్పుడు కాజు టమాటో రైస్ కదా, కాజు ఇస్ వెయిటింగ్. సో చూసినట్టయితే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందండి అండ్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. సో కొంచెం కలిపేసుకుని రెడీగా ఉన్న బౌల్లో సర్వ్ చేసేసుకున్నాం. ఆ బౌల్ కాదు, ప్లేట్. ఓకే అండి, నేను ఆఫ్ చేసేసుకుంటాను. ఓకే ఓకే అండి, ఇప్పుడు నేను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను అండ్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ. వెల్కమ్. పొగలో వస్తుంది, వేడివేడిగా ఉంది. సో మరీ అంత కంగారు పడకుండా మెల్లగా హ్యాపీగా. సో రైట్, ఇప్పుడు నువ్వు చేస్తావా గార్నిషింగ్? సింపుల్ గార్నిషింగ్, బికాజ్ ఎందుకంటే గబుక్కున్న కరివేపాకు వేస్తారు కంటే కరివేపాకు వేయాల్సింది లైట్గా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర. చాలు చాలు చాలు. ఇట్స్ ఓకే, ఐ ఈట్ లాట్ ఆఫ్ కొత్తిమీర కదా, బికాజ్ ఎందుకంటే కొత్తిమీర తింటే కిడ్నీస్కి చాలా మంచిది. అసలు అది మర్చిపోతున్నాం అండి, అట్లా మళ్ళీ మర్చిపోతాం. జీడిపప్పు ఓకే, వేయించుకున్న ఫస్ట్లో వేయించుకున్నాం కదండి, ఫస్ట్లో వేయించుకున్న జీడిపప్పు అన్నీ వేసాయి. చక్కగా అలాగా మళ్ళీ ఓకే. ఈరోజు పడిపోతాయా? ఓకే, సో దీంతో పాటు సో మనం ఈ టొమాటో రైస్ని ఆల్రెడీ రెడీ చేసుకున్న రైతాతో సర్వ్ చేస్తున్నానండి. అండ్ క్యాష్యూ టొమాటో రైస్ ఇస్ రెడీ టు ఈట్. టేస్ట్ చేద్దామా? చెయ్యి, ఆలస్యం ఎందుకు? ఆలస్యం అమృతం విషయం అన్నారు, కానీ ఇప్పుడు చాలా వేడిగా ఉంది. ఈ టైంలో ఆలస్యం చేయకపోతే నోరు కాలిపోతుంది. సో ఇంకా స్టీమ్ వస్తూనే ఉంది అలాగా, బట్ స్టీమ్ వచ్చేదానికి హీట్కి పెద్దగా ఇట్స్ ఓకే. బాగుందా? వెరీ గుడ్, అవసరం ఉంది భయ్యా. బికాజ్ ఎందుకంటే సో మేము ఒక్కటి డిసైడ్ చేసుకుందాం ఏంటంటే, నేను చాలా జెన్యున్గా రివ్యూ చేద్దాం అనుకున్నాను. ఏ వంట అయినా సరే ఎప్పుడైనా తేడా వస్తే, బట్ ఈసారి మాత్రం నార్మల్గా చూస్తే టొమాటో రైస్ నేను ప్రతిసారి చెప్పేది ఒకటే ఏంటంటే, మనం ఏదైతే ఇది చేయాలనుకుంటున్నామో దాని ఫ్లేవర్ తగాలి. సో ఇప్పుడు కాజు టొమాటో రైస్లో బేసికల్గా కాజు టేస్ట్ తెలుస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్ టొమాటో రైస్. సో ఆ టొమాటో ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. నాకైతే మాత్రం మౌత్ వాటరింగ్ అవుతూ ఉంది. సో రైతా ఉంది, రెడీగా రైస్ ఉంది, నేను తినేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.